కార్ల జాతర కొనసాగుతుందంట. 24 గంటల్లో 51,000 కార్లు అమ్మిన 3 కంపెనీలంట. అదే రకంగా గంటకు 2,100 కార్ల చొప్పున డెలివరీ చేస్తాడ. మారుతి, హుందాయ్, టాటా మోటార్స్ లెక్క ఇది. అయితే మిగతా కంపెనీల కార్లు కలిపితే 1,00,000కు పైమాట అట. జిఎస్టీ తగ్గింపు దసరాతో ఎగబడిన జనం. ఒక్క రోజే 80,000 ఎంక్వైరీ కాల్స్ వచ్చాయన్న మారుతి కంపెనీ చెప్తా ఉంది. అయితే 24 గంటలలో 51,000 కార్లు అమ్మేసినట్టున్నా 3 కంపెనీలే. అన్ని కంపెనీలు అయితే ఇక లక్షలలో ఉన్నట. ఎందుకు ఒకటే రోజు 2 కార్లు సేల్ అవుతా ఉన్నాయంటే నరేంద్ర మోదీ గారు జిఎస్టీలో చేసిన మార్పు ఈ రోజు నుంచి అమలైంది. నిన్న నుంచి అనుకుంటా సరే 22, 23 అమలు కావడంతో ఇలా దేశం మొత్తం కూడా ఈ కార్ల పడిన జిఎస్టీ వాల్యూ తగ్గిపోతారు. 1,50,000 తగ్గిపోతుంది రేటు. ఇన్ని రోజులు ఎదురు చూసారు ఎప్పుడు తగ్గుతుందా ఎప్పుడు కొన్నా. ఇంకోటి దసరా పండుగ కూడా ఇంటి ముందర కొత్త కారు పెట్టుకోవాలని ఒక ఆశతోని వాళ్ళందరూ కలిసి ఒకటేసారి బుకింగ్లు చేసుకుంటే మరి ఇన్ని కార్లు ఒకటే రోజు సేల్ జరిగింది. ఇప్పుడు దేశం మొత్తం కూడా జిఎస్టీ మార్పులు చేయడంతో ప్రతి ఒక్క బిజినెస్ కి సేల్స్ పెడతాయి. ప్రతి ఒక్క బిజినెస్ మీరు షాపింగ్ మాల్స్ కావచ్చు, ఆన్లైన్ షాపింగ్స్ కావచ్చు, ఇక ఏదైనా కావచ్చు. 140 కోట్ల మంది షాపింగ్ పైన ఎగబడ్డారు. ఇక జనాలు తగ్గిన రేట్లకు ఏది దొరుకుతుంది అది కొనుక్కుందాం. ఏదైతే ఇన్ని వాళ్ళు కొనుక్కోవాలని ఆశపడ్డరో దానికి రేట్ ఎక్కువ ఉందని బాధపడ్డరో అవన్నీ వస్తువులు కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. ప్రధానంగా వీడు రాసింది కార్ల కంపెనీ. అయితే మారుతి కంపెనీ, టాటా కంపెనీ, హుందాయ్ ఈ 3 కంపెనీలు కలిపి 51,000 పైచిలకు అమ్మకాలు జరిగినాయి. 24 గంటలు తిరుగుతారు. జస్ట్ 24 అవర్స్. ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తే అర్థం చేసుకోండి. ఇది కాంగ్రెస్ నాయకులు నచ్చలేదు కొందరికి. కాంగ్రెస్ లో ప్రధానంగా మా అమరాబాద్ పులి కానీ మా కాంగ్రెస్ నాయకులు మా పొన్నం ప్రభాకర్ నచ్చలేదు. కావాలంటే వాళ్ళు మాట్లాడిన స్టేట్మెంట్స్ ఒకసారి నేను చూపిస్తాను. సో ఆయన మాట్లాడిండు, పొన్నవన్ననే మాట్లాడిండు నాకు గుర్తయితే. కదా పొన్నవన్న చాలా బాధపడతాడు. అన్నకు బాధ అవుతుండొచ్చు, ఎందుకంటే ప్రజలు సంతోషపడతా అంటే కాంగ్రెస్ వాళ్ళు ఓరలేరంట. ఇది కాదు ఓడరా వీడు రాసినాడు. ఒక నిమిషం. మా పొన్నం ప్రభాకర్ అన్న చాలా పెద్దగా మాట్లాడుతుండు. అలాకంట జిఎస్టీ దగ్గర వల్ల చాలా బాధ అవుతుందంట. ఎవరికి ఏం నచ్చలేదట, ఎవరికి ఏం ఫాయిదా లేదట. మరి అది ఈయనకైనా ఇంకోరికైనా ఇంకో జిఎస్టీతో ఏదైనా మంచి పని చేసి రాండు. ఏది చేయలేదో చెప్తే బాగుంటుంది పొన్నమన్న. అంటే జిఎస్టీ పేరుతో మంచి పని అంటే ఇలా దేశం మొత్తం కూడా సేల్స్ పెరిగిపోయినాయి. కార్ల కంపెనీ అయినా ఇంకో కంపెనీ అయినా ఇంకేదైనా ఏ వస్తువు అయినా సరే సేల్స్ పెరిగినాయి. జిఎస్టీ తగ్గుదల వల్ల పెరగలేదా? 4 రూపాయలు ఆదా కాలేదా? అంటే మన పొన్నవనకు బాగా అవుతుంది. 7,000 కోట్లు నష్టం వస్తుందండి వీళ్ళకు. అంటే ఆ 7,000 కోట్లు ఎవరి కానించి? ప్రజల కానించే కదా. ప్రజల కానించే ప్రజలకు మేలు జరుగుతుంది. పోతే రాదు. మరి 7,000 కోట్లు పోతుంది, 10,000 కోట్లు పోతుంది, మా పైసలే కదా. మీరు ఎట్లాగో పథకాలు ఇస్తలేరు, పథకాలు అమలు తెలివి లేదు మీ ముఖాలకు. అట్లీస్ట్ ఏదో ఒక రకం మాకు లబ్ధి జరిగినట్లన్నా మీరు ఏదో ఒకటి అయిపోతుంది కదా. పానకంలో పుడకలు ఎక్కువ వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలి. ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నారు మీరు అంతే. ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించుకోవడానికే స్లాబులో తగ్గిపడ. అంటే ఆర్థిక సంక్షోభం తగ్గింపు అంటే పెంచుతారే, తగ్గారు. ఇంకా పెంచాలి. ఆర్థిక సంక్షోభంలోకి పోతుంది దేశం అని మీరు చెప్పదలుచుకునే వేళ ఇంకా పెంచాలి రేట్లు. తగ్గించారు కదా. అంటే మనము అప్పు పెంచుతానమా తగ్గిస్తానమా? పెంచుతున్నాం కదా. మన పొన్నమన్నకు దమాకులో చాలా తెలివి ఎక్కువైంది. అందుకే కరీంనగర్లోకి వెళ్ళి అటువైపు హుజనాబాద్ వేరే ఇంకా ఎక్కువ వచ్చింది తెలివి. సో తెలివి ఎక్కువ వచ్చి మాట్లాడతాను. తెలంగాణకు వస్తున్న నష్టాన్ని ఎలా పూడ్చుతారు? రాష్ట్రం మంది పొన్నం బాబు. అంటే నన్నకు నష్టం వస్తుందట. నష్టం ఏ అంశంలో వస్తుంది? నష్టం 7,000 కోట్లు తక్కువ వస్తుంట. జిఎస్టీ వస్తువుల తక్కువ వస్తుంది, మాకు ఇబ్బంది జరుగుతుంది, మాకు పైసలు కావాల్సిందే అంటారు. అంటే ఏం చేద్దాం మరి? ఎవరన్నా అమ్ముదామా? ఈ హెచ్యూ భూములు ఉన్నాయి కదా, అమ్ముదాం పట్టరాదు. 7,000 కోట్లు కాదు, మీకు ఇంకా డబల్ త్రిపుల్ వస్తాయి. ఓ 45,000 కోట్లు వస్తాయి అమ్మితే. మీరు చేయగలిగే మంచి పనులు కదే కదా. దేశంలో మధ్యతరగతి కుటుంబాలు ఎలా ఒకటే రోజుల లక్షల మంది కార్లు కొంటారంటే అది మంచి పని కాదంటవా? దానివల్ల ఎవరు మేలు జరగదే కొంటావురా? రూపాయి తగ్గిందనే సంతోషం ఏమి లేదు ఎవరికి. అంటే మీకు వచ్చే ఆదాయం గండిపడ్డది, మీకు వచ్చే ఆదాయం తగ్గిందని బాధపడుతురా? నరేంద్ర మోదీ ఏమీ లేదు, గాడి గుడ్లు వేసి అంటారు కదా. మరి రేపో మా ప్రజలు మనల్ని అంటారు. ఇక ఏమిచ్చుడు రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం గాడి గుడ్డే ఇచ్చింది అంటారు.
అదే వస్తుంది రేపు ప్రజలలో. ఇది ఈ వార్తన కార్ల కంపెనీలు దాదాపు ఫుల్ పైసలు సంపాదిస్తారు, దండిగా సంపాదించుకున్న కాడికి ఎవరైనా ఈ 4-5 రోజులు దసరా పండుగ దాకా ఫుల్ జోరు ఉంటుంది.